ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇవాళ. అయితే ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి? అసలు మీరు ఏ అంశాలు ప్రభుత్వానికి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నారు? ఇది మాకున్న హక్కు. మేము సార్ చెప్పండి చెప్పండి. హలో చెప్పండి. హలో కాళేశ్వరరావు గారు చెప్పండి. సార్, మేము ఎమ్మెల్యేలను ఎన్నుకొని ఎంపీలను ఎన్నుకొని లోక్సభకు పంపించి ఒక చట్టాన్ని చేసుకుని దాని మీద రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ప్రభుత్వోద్యోగులు దాన్ని అమలు చేయకపోతే మేము ఈ ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకోవాల్సిన అవసరం ఏమిటి, మనం ఎందుకు ఎన్నుకోవాలి అనే విషయం మీద చర్చిస్తున్నాం సార్ ఈ రోజు ఈ సమావేశంలో. మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చేసిన ఈ చట్టాలు ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు న్యాయమూర్తులు కానీ అమలు చేయకపోతే దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి? ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మేము ఎన్నుకుని వీళ్ళకి చట్టాలు చేసుకుంటుంటే చెత్తబుట్టలు వేయడానికా అని చెప్పి నేను చైతన్య కాళేశ్వరరావు గారు అవగాహన కలిగించడానికి ఈ రోజు విజయవాడలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం. కాళేశ్వరరావు గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఈ సమాచార చట్టం మీద ఒక అవగాహన కలిగించడానికి మా ప్రయత్నం ఇది. కాళేశ్వరరావు గారు ఇప్పుడు కాళేశ్వరరావు గారు కొత్త నియామకాలు, కొత్త కమిషనర్స్ నియామకం విషయంలో మీరు ఏమి ప్రతిపాదనలు చెప్తున్నారు? ఇప్పుడు కొత్తగా రావాల్సిన కమిషనర్ల గురించి మీరు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారు? డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే. చెప్పండి సార్. కొత్తగా రావాల్సినటువంటి కమిషనర్ల గురించి మీరు ఏం ప్రతిపాదన చేస్తున్నారు? రద్దు అయిపోయారు కదా వాళ్ళు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రద్దు అయిపోయినప్పుడు కమిషనర్లు అపాయింట్ చేయకపోతే ఇక్కడ మాకు గుడిలో దేవుడు లేని గుడిలాగా ఉంది. మాకు ఇవాళ సమాచార కమిటీ భవన్లో సమాచార కమిషన్ లేదు అంటే మాకు గుడిలో దేవుడు తీసేయారు. అక్కడ మేము ఎవరికి మొదలుపెట్టుకోవాలి చెప్పండి? మాకు ఫలానా ప్రభుత్వోద్యోగి సమాచారం ఇవ్వడం లేదని చెప్పి మేము ఎవరికి చెప్పుకోవాలి? అంటే మీరు దానికి బాధ్యతలు ఎవరు? మీరు గవర్నర్ ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు సమాచార కమిషన్ వేయకుండా ఎందుకు అలా ఉన్నదో మరి ప్రభుత్వం చెప్పాలి. మేము ఎవరెవరికి మీరు రిప్రజెంటేషన్స్ పెడుతున్నారు?